బండి పగలు ఇక్కడ వెనకాల మన విలేజ్ కనిపిస్తారు. గుడ్డడైపోయాను అసలు. ఓ స్పీడర్ల వాయిస్ వాళ్ళైతే కొట్టడానికి అయితే వచ్చేస్తున్నారు. అమ్మ మీరున్నారు కదా బొకడాలు అసలు చెప్పడం ముందు ఉంటారు సార్. అమ్మో తొందరగా వెళ్ళాలి అని మళ్ళీ వచ్చేస్తారు. వచ్చేసారు రా బుల్లోడా, వచ్చేసారు. క్లియర్. నిన్న నేనైతే ఒక 2-3 hours అయితే ఆపరేషన్ కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత నేనైతే వచ్చాను. నా అప్పుడైతే నాకు బీపీ రాలే గాయస్, నిజంగా తప్పకుండా పేరు అసలు ఆగలేదు ఎక్కడ. సరే కానీ ఇంకా మనమైతే ఇక్కడి నుంచి అయితే రిస్పాన్స్ పని సెట్ అయిపోయింది. అక్కడి నుంచి అయితే నేను ఇంకో ప్లేస్ షిఫ్ట్ అయ్యాను. పర్లేదు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ ఎందుకు అయినా కేవ్స్ అయితే అక్కడ ఎక్కువ లేవు. కేవ్స్ అయితే ఇంకా అసలు ఏం చేయలేం కదా, ఐరన్ నోట్స్ ఇంకేం చేయలేం కాబట్టి కేవ్స్ ఉన్న స్పాన్లోకి అయితే వచ్చాను. అక్కడ ఇది నా ఫస్ట్ స్పాన్ గా. ఇక్కడికైతే రాగానే మీలో సగం మందికి బాగానే గుర్తుని ఉంటుంది మన సర్వైవల్. అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది బికాస్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్. ఓకే, అక్కడ వీడియో ఎందుకు స్టార్ట్ చేశాను, నాకు ఒక చిన్న విషయాన్ని అయితే గమనించాను. ఇటుదుకు ప్లేన్స్, ఇటుదుకు స్నో, ఇటుదుక్కి కొండలు, అలా 3 tips ఇటుదుకు స్నో కదా, 3 days 3 ఉన్నాయి కదా. మీకు సీట్ ప్రకారం మీకు వీడియో పడతా అని చెప్పా. కావాలి అంటే కామెంట్ చేయాలి కూడా అని చెప్పా. చేసాలేగా గాయస్, అందుకే పెట్టాలి. మీరు తొందరగా వీడియో కామెంట్ చేసేయండి, మన తొందరగా పెట్టేస్తాం. Do you want videos? You have to subscribe my channel. నాకు అసలు ఈ స్పాట్ పూజ వచ్చిందంటే ఈ ఆర్మర్ వల్ల. ఎవరు అంత ఘోరంగా అరుస్తున్నాడు, పిచ్చిపట్. గోల్ అయితే దొరికింది, మనం టార్చర్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ప్రస్తుతం మన జావా మోడ్ అయితే లేదు కదా. జావా మోడ్ అయితే దీనికి అవైలబుల్ అయితే లేదు. జావా మోడ్ ఆడతలే కాబట్టి బెడ్ రాక్ వర్షన్లో అయితే ఆడుతున్నాం. కోల్ తక్కువే దొరికిందని చెప్పుకోవచ్చు మ్యాక్స్. అసలు ఎక్కడ కోల్ ఉంటుంది, కోల్ లేకుండా ఉంటుంది. అంటే అలాగే కొంచెం టార్చ్ లైట్ చేసుకున్నాం, టార్చ్ లైట్స్ కింద పెట్టుకున్నాం. అరే ఇదేం బొక్కడలాగేవరా బాబు, రే ఎక్కడ దొరికారా ఫాల్తుగాలరా. చెప్పకూడదు అనుకుంటా కానీ తండుకొచ్చేస్తావా ఆటోమేటిక్గా. అరే ఎక్కడైనా కేవ్ కొంచెం పెద్దగానే ఉంటుంది, కేవ్ పెద్దగా కాదు కదా. నాకు మినిమం మ్యాక్సిమం కూడా తెలుసు లేదు కదా, అలా ఉంది కేవ్. ఎవరైతే ఇంక కనిపెట్టింది నార్త్ కూడా ఉంది చెప్పకూడదు కదా ప్లీజ్. తట్టుకోలేదు నా గుండె, అసలు చాలా చిన్న గుండె. అయితే మనం కోల్గా ఎక్కడ కోల్ బాగా దొరుకుతుంది. స్టాక్ అయిపోద్ది మేళ, స్టాక్ కంప్లీట్ కావాలి స్టాక్. ఇంక మనైతే వుడ్ కూడా చాలా ఎక్కువ శాతం లేదు, మనం కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి నా ప్లాన్ అయితే కంప్లీట్ అవుతుంది. మన అయితే చాలామందికి నాకు చాలా పడడం చాలామందికి ఇష్టం లేదు. లైక్ అంతవరకు ఎందుకు నాకు నా ఎనిమీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఛానల్ పెడితేనే ఫస్ట్ రాకు. బికాస్ నేను గ్రోడ్ మన ఎనిమీస్కి ఇష్టం ఉంటుంది కదా గైస్. అలా చాలా కొంతమందికి ఏదో ఒక్కటి పెద్ద. అరే నింత పిచ్చి అలా ఎలా మారాను గైస్. పక్కనే చాలా పెద్ద క్యూ పెట్టుకుని ఊరంతా తిరిగాను. విలేజ్ ఇది క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుని ఒక ఐరన్ బక్ కట్ చేసుకుని ఎమ్మెల్యే చేద్దాం. ఎమ్మెల్యేతోనే మన పని అవుతుంది, లేదా అవ్వదు. అలాగో 3 ఐరన్ ఉంది, అలాగే ఐరన్ దొరికిద్దని ఫిక్స్ అయ్యాను మెంటల్గా. మళ్ళా సూరి లేపేసి మనకి ఎలాగైనా కొంచెం అయినా వచ్చింది ఐరన్. ఫస్ట్ లేపేద్దాం అంటే గేమ్ అయితే కొంచెం లాగ్ అవుతుంది చూడండి.
గేమ్ అయితే కొంచెం క్రాష్ అవుతుంది గ్యాస్. దానికి అయితే నేను చేయలేకపోతున్నా. ఎక్కువ హెవీ జాంబీస్ అయిపోయేమో. ఊరండి అమ్మరా, ఊరండి దుంపలు దిగా, మీ దుంపలు దిగా. ఇప్పుడు ఏం చేయండి, నా దగ్గర అసలు కట్టబట్టే ఫుడ్ కూడా లేదు. 5 ఊరండి వచ్చేస్తున్నాడు బుల్లోడా, వచ్చేస్తున్నాడు. రే ఏడ్రాడు, ఇలాంటి టైం దొరకడాడు. థూ, సక్కమ్మతో లేపుకుని పోతాడు గా రాయుడు. దా 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 దా. ఇంకో 3 ఇచ్చాడు. ఫస్ట్ మన పొలతో క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఎందుకంటే కాస్త ఒక వాటర్ బాటిల్ చేసుకుంటా, ఒక ఐరన్ పికాక్స్ తీసుకుంటా. 3కి నా ఐరన్ తొబ్బిద్ది గ్యారెంటీ. ఎలా కూడా చేసుకోవచ్చు కొత్త టైప్ క్రాఫ్టింగ్ టేబుల్. పక్కన ఉందని కాదు, బ్రాండ్. ఫస్ట్ ఒక సారీ గెస్, నేను విలేజ్ నుంచి లేపిపోతున్నాను. అంత కంగారు పడమాకండి, విలేజ్ నుంచి లేపేస్తున్నా అంటే. ఐ డోంట్ లైక్ దిస్ విలేజ్. స్టిక్స్ అయితే చేసుకున్నాం. పికాక్స్, నాకైతే చిన్న పికాక్స్ తోడు కావాలి. 3 ఐరన్, 1 వాటర్ బకెట్. బాయ్ బాయ్ మురళి. నా పక్కన ఎందుకు పడాలరా? పిక్నిక్ పండుగ ఎంజాయ్. మా కట్టు ఇప్పుడు కూడా అయిపోయి బ్యాటరీ సూపర్ ఆసమ్ బేబీ. కేవ్ అక్కడ ఉందా? కేవ్ ఇక్కడ చూసా, కేవ్ ఇక్కడ చూసా కదా. మా వాటర్ కూడా పక్కన ఎక్కడ బెటర్ ఇల్లు. నా మైన్క్రాఫ్ట్ క్రియేట్ చేసి నాకు పెద్ద గుణపం దింపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ గుణపం దొరకడా లేదు. అది హాఫ్ నిండిందా? కింద చాలా వరకు అయితే ఉన్నాయి. ఇంకా బతికే ఉన్నారా? అయితే వస్తాను 29. అబ్బా ఇంకొక్కడ దొరుకుంటే 30 అయిపోతాయి. పైన ఇంకా కేవ్ అయితే ఉందా అండి? పైకి వెళ్దాం. ఐరన్ ఉంది అక్కడ. అరే
దా 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 ఎల్నికి జావా గ్యారంటీ మా గేమ్ చాలా ఘోరంగా అయితే క్రాష్ అవుతుంది గ్యాస్. రే ఇదేంట్రా బాబు గిఫ్ట్ ఎట్లే వస్తుంది. కళ్ళు ఏప్రిల్ కళ్ళు తిరుగుతాయి వేసుకున్నాం కదా, కళ్ళు మూసుకుంటాం మంచిది. అమ్మ పోయిందిలే బాబు ఎఫెక్ట్. ఎక్స్పీ కోసం నీకు ఇందుకు దరిద్రం తీసుకోకట్లేదు. ఏదిరా ఇప్పుడు పైన టెంపరీ బ్లాక్స్ ఇప్పుడైతే డర్ట్ అయితే వాడుతున్నాం ప్రస్తుతానికి. ఎందుకండి నా ఫస్ట్ టైరెంట్ మైండ్ బై ఉజ్వల్ ఇవాళ ఫస్ట్ టైరెంట్ నాకైతే పర్లే గట్టిగానే ఉంది ఎరను. నా నెత్తిపోయినా కొంచెం మ్యావర్ చేసుకోకలేదు ఎందుకంటే ఫుల్ ఉంది. డ్యూరబిలిటీ దీని పేరేంటి సరిపోయింది. పక్కన ఐటమ్ ఉంది కదా ఐటమ్ పిచ్చి బేసిక్స్ నైట్ కూడా ఇక్కడ అయిపోయింది. బెడ్ I forgot to take my bed guys. What should I do guys? అని బొక్కడలా చదువుకుందని చెప్తారు, అవి పట్టించుకోమాకండి. బాగా కొంచెం నాకు బోల్తా కొట్టుద్ది కదా. రే రే ఏడిపించమాకండి పిల్లగాల్ని, నవ్వించండి ఒప్పుకుంటా. ఎందుకు ఆష్క్ హదు గోగా గూగి కూకి ఉండాలి ఓకేనా. ఆ మధ్యలో మనకు SW వర్డ్స్ అని చెప్పుకొని ఉంటుంది. ఎక్కడ రాకేవు ఇక్కడ పక్కన సరిపోయింది. అసలు ఐరన్ ఎక్కడ లేదా? వాట్ ద హెక్, ఐరన్కి ఒక్క చిన్న ముక్క లేదా? రే ఏం మాట్లాడుతున్నారు, నరలు కట్టిపోతున్నారా? ఐరన్ డెక్కుప్పుడు మీన్స్ సార్ నరలు కట్ చేయపోతున్నాయి సార్. దీనిలో కాపర్ ఉంది ఐరన్ ఉంది. ఓ స్వీట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఐరన్, పర్లే. మన భారీ ఐరన్ పిక్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం గైస్. మీకు చిన్న క్వశ్చన్ ఇస్తాను. రిడల్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాపర్ని మనం దేనితోనే మైన్ చేయొచ్చు ఎక్సెప్ట్ వుడ్ పికెక్స్ కదా. గోల్డ్ని మనం ఐరన్ పికెక్స్తో మైన్ చేయగలం కదా. కానీ ఎవ్రీ ఓవర్ని మనం దాని పికెక్స్తో మైన్ చేయగలం. కాపర్ కోల్ వదిలేయండి, దాన్ని లైపిస్ కూడా వదిలేయండి, దాని లెక్కలో మనం తీసుకోమాకండి. కానీ గోల్డ్ ఎందుకు మనం గోల్డ్తో మైన్ చేయలేము? గోల్డ్ పికాక్స్తో మనం గోల్డ్ ఎందుకు మైన్ చేయలేము? ఇస్ ద క్వశ్చన్. ఎందుకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కింద మైన్క్రాఫ్ట్ లాజిక్స్ అని మాత్రం పెట్టమాకండి. నోచగా చూసానంటే ఫస్ట్ నన్ను ఎత్తిపగల కొడతాడు. జనరల్గా అడుగుతున్నాను, ఆన్సర్ చేసేవాళ్ళు ఆన్సర్ చేయండి, దొబ్బేయండి, ఏం పర్లేదు, లాభమేం లేదు, నష్టమేం లేదు. జనరల్గా అడుగుతున్నాను. ఎవరికి తెలుసు మైన్క్రాఫ్ట్ గురించి బోత్ ఎక్కువ తక్కువ కాకుండా డైమండ్స్ ఉన్నాయా?
డైమండ్ బాబాయ్ మీ ఆజాగు బాబాయ్. రే ఎంతరా? రే షాక్లు ఇవ్వకండ్రా. రే ధనం పడతా షాక్లు ఇవ్వకండ్రా. ఏ అరే ఏదో కూల్ దొరుకుతున్నాయంట డైమండ్లు. 16 అంటే ఒకే చోట రే 2. ప్లీజ్ రా షాక్లు ఇవ్వకండి. డ్రీమ్ ఏం కాదుగా. నెక్స్ట్ వీడియోలో మనం కేవ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా పెద్ద కేవ్. నెక్స్ట్ వీడియో చూసుకుందాం గాయస్. అంటిల్ దెన్ UTG ఫ్యామిలీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. అరే ఒకసారి డైమండ్ ప్లాట్ఫామ్ కకృతి ఐరన్ గురించి ఇదైతే మనం సెకండ్ వీడియో గాయస్. బాయ్ బాయ్. యూజువల్లీ